మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. అన్న పేరు గాంధీ కానీ అన్నకి 2 పడ్డాయి అంటే మామూలుగా ఉండదు, షేక్ ఆడిస్తాడు. ఏంటంటే ఏంటవి అని కింద నుంచి బ్రాండ్ ఏందో అడుగుతారు చెప్పుదా. సరే దా, నువ్వు వర్క్ అయితే మస్తు చేసినావు, పెద్ద పెద్ద సెట్లు వేసినావు, అసలు ఎట్లా ఏంది ఎక్స్పీరియన్స్ చెప్పుదా. గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికి నమస్కారం అండి. భయ్యా ఇషుక్ భయ్యా, థ్యాంక్ యూ, ఫీలింగ్ హ్యాపీ టు సీ హియర్. తర్వాత దర్శి గారు అందరు చెప్పు వరుసగా. అంటే ఇది ఒక టీమ్ వర్క్ మూవీ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అశ్విన్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇతను నాకన్నా చిన్నోడు, కానీ వర్క్ని తీయడంలో నాకన్నా పెద్దోడు. అలానే డిఓపి నరేష్ కానీ, ఓవరాల్ టీమ్, ఇంకెవరు మన ఆర్ట్ అసిస్టెంట్లు అందరూ మా టీం. భయ్యా చెప్పుకుంటే పెద్ద పెద్ద లిస్ట్ ఉంది, చెప్దాం ఖచ్చితంగా. సక్సెస్ మీట్లో చెప్దాం. సక్సెస్ మీట్లో అట్లనే పొద్దు పెట్టారు కదా, ఈవినింగ్ పెడితే ఈజీగా చెప్పొచ్చు. అది ఏం లేదు, ఈవినింగే కష్టం భయ్యా, మార్నింగే పెట్టారు. మార్నింగ్ అయితే సడన్. అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారు, అలానే చైతన్య మ్యామ్, థ్యాంక్ యూ సార్. అలాగే సీతారాం భయ్య, వెంకట్ గారు, వంశీ, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాము గారు, మురళి గారు, వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ చేశారు. కానీ కొన్ని టైంలో మొత్తం సీతారాం గారు, వెంకట్ గారు, మొత్తం వంశీ గారు నన్ను మొత్తం చాలా కంప్లీట్గా గేమ్ ఆడుకున్నారు. చాలా సామాన్యంగా, అంటే నాకు సెట్ చేయడానికి టైం ఇచ్చేవాళ్ళు కాదు. రేపు షూట్ ఉంటే నాకు ఈరోజు ఇచ్చేవాళ్ళు, ఎలా చేయాలి అలా టాస్క్ జాబ్ ఇచ్చేవాళ్ళు. అయినా చాలా బాగా వచ్చింది సినిమా, అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంకేం చెప్పాలి? ఇంకా చాలన్నా, చాలా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు అర్థమైంది సీత